బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బీజేపీయేతర పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎన్డీఏతర పక్షాల నేతలు కలిశారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆరోపణలు వస్తుండటంతో ఫిర్యాదు చేశారు. ఈసీతో సమావేశం అనంతరం బీజేపీయేతర పక్షాలతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, లక్ష్మి కొద్దిసేపటి క్రితమే ఇటు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అనేది కూడా ప్రారంభమైంది. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఆజాద్, డెరెక్ ఓబ్రెయిన్ వంటి కీలక నేతలందరూ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలకంగా వారు మొదటి నుండి కూడా డిమాండ్ చేస్తున్నట్లు ఈవీఎంల పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన ఈ విపక్ష పార్టీలు తయారు చేసినటువంటి నివేదికను కేంద్ర ఎన్నికల కమిషనర్ కు అందించనున్నారు. అలాగే వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినట్లయితే వాటిని ట్యాపింగ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగా వారు ఎన్నికల ఫలితాలను మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు మొదటి నుండి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఇదే అంశం పైన కూడా గడిచిన కొన్ని ఎన్నికల్లో బీజేపీ ఎన్నికలను ఈవీఎంలను ట్యాపింగ్ చేసి వారికి అనుకూలంగా ప్రజా ఓటును వారికి అనుకూలంగా తీర్పుగా మలుచుకున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి భేటీలో వీరు ఎన్నికల నిర్వహణ అనేది కూడా 2019 లోక్సభ ఎన్నికలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందినటువంటి విదేశాల్లో సైతం బ్యాలెట్ విధానాన్ని వారు ఇప్పటికీ అనుసరిస్తున్నారు అనే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికే బ్యాలెట్ విధానానికి ఎన్నికలు తిరిగి నిర్వహించేటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వారు మరొక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు. వివిప్యాట్లకు సంబంధించినటువంటి స్లిప్లు, ఓటర్లు ఏవైతే ఓట్లు వేస్తారో ఆ స్లిప్లు వివిప్యాట్లలో భద్రంగా ఉంటాయి. వాటిని లెక్కించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ లెక్కిస్తున్నటువంటి శాతం కంటే కూడా ఎక్కువగా, అంటే 50% పైగా ఓట్లను, స్లిప్లు పోలైన ఓట్లలో 50% పైగా ఓటర్ స్లిప్లను లెక్కించాలనేటువంటి డిమాండ్ కూడా వారు చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈవీఎంలను ఏ విధంగా ట్యాపింగ్ చేయొచ్చు అనే దానిపైన వస్తున్నటువంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి వివరణ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే వారి వద్ద ఉన్నటువంటి ఈవీఎంలను వారికి డెమాన్స్ట్రేట్ చేయడము లేక ఇతర అంశాలపైన కూడా ఈ రోజు జరగబోయేటువంటి భేటీలో చర్చ అనేది కూడా నడుస్తుంది. దీని తర్వాత వారు ఇచ్చినటువంటి డిమాండ్లను కూడా వారు వినతి పత్రం రూపంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కమిషనర్ తో భేటీ ముగిసిన అనంతరం విపక్ష పార్టీలతో మరోసారి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మమతా బెనర్జీకి మద్దతుగా నిలవాలని ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా 22 పార్టీలతో కూడినటువంటి మెమరాండం పైన సంతకం చేసినటువంటి మెమరాండాన్ని కూడా సునీల్ అరోరాకు అందించబోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలని కూడా వీరు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇప్పటి వరకు కూడా నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి దీక్ష ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది. సేవ్ డెమోక్రసీ పేరుతో అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ దీక్షలో పాల్గొంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలందరూ కూడా మమతా బెనర్జీకి సంఘీభావం కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విపక్ష పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా మమతా బెనర్జీకి మద్దతుగా నిలవాలని కూడా భావిస్తున్నారు. ఇక్కడ అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నేతలు అలాగే కీలకమైనటువంటి నేతలందరూ కూడా పశ్చిమ బెంగాల్ వెళ్లాలనే యోచనలో కూడా ఉన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి కార్యాచరణను కూడా రూపొందించడం, అలాగే దేశవ్యాప్తంగా సిబిఐని కేంద్రం చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నటువంటి తీరు పైన ఒక ఉద్యమాన్ని నిర్మించాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి చర్యల పైన కూడా ఆ భేటీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మదర్.